అందరికీ. నా పేరు మోనిక. మాది తెలంగాణ, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అండ్ యూట్యూబ్‌లో అడుగు పెట్టడానికి మెయిన్ రీజన్ యూట్యూబర్ సాయి ప్రసన్న అక్క. ఎందుకంటే తనని చూసి నేను చాలా ఇన్‌స్పైర్ అయిపోయాను. నేను ఎప్పటినుంచో వీడియోస్ చేయాలనుకుంటున్నాను కదా! అరే! ఈ అక్క చేస్తున్నారు కదా! ఇంత బాగా చేస్తున్నారు కదా! తనకు లేని భయం నాకెందుకు అని చెప్పేసి తను అంత ఫేమ్ తెచ్చుకుంది. నేను ఆలోచించి అక్కడే ఆగిపోయాను. తన పాపని చూసుకుంటూ యూట్యూబ్ రన్ చేసుకుంటూ తను కూడా నిన్న మొన్న వచ్చి సక్సెస్ కాలేదు. దగ్గరగా 5, 6 ఇయర్స్ టైం నుంచి నేను తన సబ్స్క్రైబర్‌ని. తన కష్టసుఖాలన్నీ కూడా వీడియోలో షేర్ చేసుకుంటుంది. అన్నీ నేను చూశాను. అసలు ఒక హౌస్ వైఫ్‌గా ఇంకా తన విజయ్ అన్నకి వైఫ్‌గా అండ్ ఒక యూట్యూబర్‌గా తన అత్తమామల్ని చూసుకుంటూ, పేరెంట్స్‌ని చూసుకుంటూ చాలా గొప్ప పేరు తెచ్చుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మాలాంటి వాళ్ళకు నువ్వు చాలా ఇన్స్పైర్ అవుతున్నావు. ఇలాంటి వీడియోస్ చాలా చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ నేను తనను చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాను. ఏదో ఒక రోజు తనలాగా నన్ను కూడా సక్సెస్ చేశారు. తనలాగా నేను కూడా కష్టపడి సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. దీనికోసం మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ వీడియో స్పెషల్గా ఎందుకు చేస్తున్నానంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. 1 మంత్లో వీడియోస్ చాలామందే చూశారు. బట్ ఈ స్పెషల్ వీడియో అందరూ చూడాలి. ఎందుకంటే నేను ఎవరు ఏంటి అని ఏం తెలియకుండా నన్ను జనాలు ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అందుకని చెప్పేసి నా గురించి అంతా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకేసి 2 పిల్లలు, 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, 2 పిల్లలు. అండ్ నా స్టడీస్ విషయానికి వస్తే ఇంటర్ తర్వాత డిఎడ్ కంప్లీట్ చేశాను. డిగ్రీ డిస్కంటిన్యూ అండి. పిల్లలు, ఈ ప్రెగ్నెన్సీ అంత మధ్యలో గ్యాప్ వచ్చేసింది. సో పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక మళ్ళీ డిగ్రీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే పిల్లల్ని చూసుకొని ఒక హౌస్ వైఫ్గా ఉండాలి. అయితే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని దగ్గరగా 5, 6 ఇయర్స్ నుంచి ఉంది. పెళ్ళికి ముందు కూడా ఉండే, కానీ మా పేరెంట్స్ వాళ్ళ భయంతో నేను స్టార్ట్ చేయలేదు. పెళ్లి తర్వాత కూడా హస్బెండ్ వాళ్ళు ఏమనుకుంటారు, హస్బెండ్ ఫ్యామిలీ కానీ, లేదంటే ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి ఇంకా పెద్ద కుటుంబం కాబట్టి కొంచెం అనుకుంటారు అని చెప్పేసి ఆలోచించి నేను డ్రాప్ అయిపోయాను. ఇప్పుడు ఎలా ధైర్యం చేస్తున్నానంటే, నేను చేస్తున్నది వల్గర్ వీడియోస్ అయితే అసలు కాదు, ఎక్స్పోజింగ్ వీడియోస్ అయితే అసలు కాదు. నాకు వచ్చి రాని మాటలతో, వచ్చి రాని ఎడిటింగ్తో కనీసం జనాలు మన వీడియో చూసినా చూడకపోయినా, సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా, మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా ఏం పర్లేదు. కనీసం ఫ్యూచర్లో మనం చూసుకోవడానికి మెమొరీస్ లా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. మనం జనాల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ పోతుంటే అక్కడే ఆగిపోతాము. ముందడుగు వేయాలి. ఎవరు 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. వేరే వాళ్ళతో మనకు అనవసరం. ఆల్రెడీ నేను కొంతమందిని అడిగాను. మా హస్బెండ్ని, మా మదర్ని, మా సిస్టర్ని, మా అత్తమ్మని అడిగితే సరే చెయ్యి అని చెప్పారు వాళ్ళు. మా హస్బెండ్ అయితే చాలా విషయాలే నేర్పించారు నాకు. అవేంటంటే, మనం సోషల్ మీడియాలో అడుగు పెట్టినప్పుడు అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు అనేది నాకు అనవసరం. అండ్ ఇంకోటి, ఆ యూట్యూబ్ వల్ల, ఆ కామెంట్స్ వల్ల మన మధ్య ఎలాంటి గొడవలు రాకుండా చూసుకో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య జనాలు ఎలాంటి కంటెంట్ని చూస్తున్నారు, ఎక్స్పోజింగ్ చేసే వీడియోస్, లేదంటే వల్గర్గా, లేదంటే బూతు మాటలు, ఇలాంటి వీడియోస్ని, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. నువ్వు ఇలా పద్ధతిగా వీడియోస్ చేస్తే ఎవరు చూస్తారు చెప్పు, ఎవరు చెప్పేసి అడిగారు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను తనకి, వాళ్ళు చూసినా చూడకపోయినా, ఎంకరేజ్ చేసినా చేయకపోయినా, నేనైతే పద్ధతిగానే వీడియోస్ చేశాను. చిన్న మన పిల్లల వీడియోస్ లేదంటే చిన్న డ్యాన్స్ వీడియోస్. ఆ డ్యాన్స్ కూడా పొట్టి బట్టలు వేసుకొని కాదు, నార్మల్గా శారీయో డ్రెస్సు అలాంటివి వేసుకొని మంచి వీడియోస్ చేశాను. నాకు వచ్చి రాని కుకింగ్ కూడా చేసి పెడతాను అని చెప్పేసి తనతో అన్నాను. తను కూడా సరే నీ ఇష్టం కానీ జాగ్రత్త అని చెప్పారు. సరే ఎలాగో ఓకేనో కాదో ఏదో ఒకటి అయితే చెప్పారు కదా, నాకు మంచి విషయాలే చెప్పారు కదా అని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ యుద్ధంలో ఖచ్చితంగా మీరు నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా 2 ఇయర్స్లో నేను సక్సెస్ అవుతానని చెప్పేసి సరే చూద్దామని చెప్పారు తను కూడా. అండ్ మీరు కూడా నన్ను ఈ యుద్ధంలో గెలిపిస్తారని అనుకుంటున్నాను. అండ్ నాకు ఎడిటింగ్ అనేది అసలు రాదు. నేను దగ్గరగా 2 మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను. నా ఎడిటింగ్ ఎలా ఉంది, అసలు ఎడిటింగ్ బాగొచ్చా లేదా అనేది నా ప్రీవియస్ వీడియోస్లో చూసి నాకు కమెంట్ చేయండి. బాగుంటే, బాగాలేకపోతే ఇంకా బాగా నేర్చుకో అని చెప్పేసి కమెంట్ చేయండి. ఓకేనా? అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చాలని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.